గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతారని వార్తలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై కేంద్ర సర్కారు తేల్చి చెప్పింది. ప్రస్తుతం పదవీ విరమణ వయసులో మార్పులు ప్రతిపాదన తమ పరిశీలనలో లేవని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉంది. ఈ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ దృష్టిలో లేదని లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో మంత్రి తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా వేదికలపై రిటైర్మెంట్ వయసు పెంపుపై తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పదవీ విరమణ వయసు పెంపు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళనపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించడంలో కేంద్రం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. రోజ్గార్ మేళాల ద్వారా కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు విద్య మరియు ఆరోగ్య రంగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నాయని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రిటైర్మెంట్ వయసు పెంపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచాయి. ఈ నిర్ణయంపై నిరుద్యోగ యువత మరియు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పదవీ విరమణ వయసు పెంపు వల్ల కొత్త నోటిఫికేషన్లు ఆలస్యం కావడం, నిరుద్యోగులకు అవకాశాలు తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని విమర్శకులు పేర్కొన్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగులు రాకపోవడంతో బోధన, వృత్తి నైపుణ్యం కలిగిన నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. అలాగే 5వ వేతన సవరణ సంఘం 5వ పిఆర్సి సమయంలో రిటైర్మెంట్ వయసును 58 నుంచి 60కి పెంచినప్పటికీ 60 ఏళ్లకు మించి సర్వీసు పొడిగింపును పూర్తిగా నిషేధించాలని సూచించారు. 7వ పిఆర్సి సైతం రిటైర్మెంట్ వయసును పెంచే ప్రతిపాదన చేయలేదు. ఖాళీల భర్తీ కోసం వివిధ మంత్రిత్వ శాఖలకు సమయానుకూల సూచనలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ఉద్యోగులు సృష్టికి మరియు మిషన్ మేడులో పని చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పదవీ విరమణ పెంపు వల్ల ఉద్యోగాల్లో ఉండే వారితో పాటు నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. నియామక ప్రక్రియలు ఆలస్యం కావడం, కొత్త ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం వల్ల నిరుద్యోగులు ఆకాంక్షలు ఆవిరయ్యాయని విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయసుపై ఎటువంటి మార్పులు ప్రతిపాదన లేదని స్పష్టంగా చెప్పడం ద్వారా పలు ప్రచారాలకు పునాది లేకుండా చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు యువత ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి మరింత సమర్థవంతమైన కార్యాచరణ అవసరం. రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా నిరుద్యోగ యువతకు ఆమోదయోగ్యమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం.